హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి. నేనైతే ఎప్పుడు కూడా ఇలానే క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఒక బకెట్లో హాట్ వాటర్ తీసుకుంటాను. మరీ ఎక్కువ కాదు, లైట్గా ఉండేలా తీసుకుంటాను. తర్వాత ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ అన్నీ కూడా అందులో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తాను అనమాట. మళ్ళీ ఈ తర్వాత నేను వాషింగ్ మిషన్లో వేస్తానండి. బట్ వాషింగ్ మిషన్లో వేసే ముందు ఈ ప్రాసెస్ అనమాట. ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్లో ఒక 2 టైమ్స్ అలా జాడించేస్తాను. మనం ఏంటంటే డైరెక్ట్గా ఈ వాషింగ్ మిషన్లో వేసామంటే చాలా మట్టి ఉంటుందండి. డ్రమ్ క్లీన్ చేసే ముందు వేస్తే ఒకలా ఉంటుంది, ఎందుకంటే తర్వాత ఎట్లాగో డ్రమ్ క్లీన్ చేస్తాం కాబట్టి ఈ మ్యాట్స్ వేసేసి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత నీట్గా డ్రమ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అంత నీట్గా అయిపోతుంది వాషింగ్ మిషన్ కూడా. సో ప్రతిసారి ఈ మ్యాట్స్ వేయాలనుకున్న ప్రతిసారి మనం డ్రమ్ క్లీన్ చేయలేం కాబట్టి ఇలా ఫస్ట్ చేసి తర్వాత నేను వాషింగ్ మిషన్లో వేసేస్తాను. తర్వాత ఒక బకెట్లో మళ్ళీ వాటర్ తీసుకొని అందులో కొంచెం సరిపేస్తాను. అలాగే మన ఇంట్లో కొన్ని వేస్ట్ సోప్స్ మిగిలిపోయిన లాస్ట్లో ఉంటాయి కదండి, అవన్నీ పడేయకుండా దాచిపెట్టేసి ఇట్లా మ్యాట్స్ వాష్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. ఇవన్నీ కూడా ఇందులో వేసేసి మళ్ళీ మ్యాట్స్ ఇందులో పెట్టేస్తాను. ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ అలాగే ఈ బకెట్లో అలానే ఉంచేస్తాను అనమాట. ఈ సోపులన్నీ కూడా చక్కగా అన్నీ నీట్గా కరిగిపోతాయి. వీటిని వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి జస్ట్ ఇట్లా యూజ్ చేస్తాను అనమాట అప్పుడప్పుడు. ఇది కొంచెం పెద్ద ప్రాసెసే అనిపిస్తుంది, డైరెక్ట్గా బకెట్లో వేసేసి సర్పులో నానేసి వాష్ చేసుకుంటే సరిపోయింది కదా అని. అట్లా కూడా చేసుకోవచ్చండి. బట్ ఇలా చేస్తే, ఎందుకంటే ఇట్లా చాలా మురికి ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే కొంచెం నీట్గా మురికంతా పోయి నీట్గా ఉంటాయని చెప్పేసి నేను ఇలా అయితే చేస్తాను. ఒకసారి చూడండి, హాట్ వాటర్లో వేసాను, మళ్ళీ నార్మల్ వాటర్లో 2 సార్లు జాడించేసాను. సో తర్వాత కూడా ఆ వాటర్ అనేవి చూడ ఎంత మురిగ్గా ఉన్నాయో, అందుకే అనమాట నేను ఇలా చేస్తాను. తర్వాత ఇంకా తీసుకొచ్చేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నార్మల్ వాటర్తో డ్రమ్ క్లీన్ చేస్తాను, లిక్విడ్ అలా వేయకుండా. ఎందుకంటే మనకు అదొక ఫీలింగ్ ఉంటుంది కదా, మ్యాట్ చేసాము అని చెప్పేసి. అందుకే అలాంటివి లేకుండా నార్మల్ వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటాను డ్రమ్ క్లీను. అండ్ ఇలా చేయడానికి కూడా నాకు ఒక కారణం ఉంటుందండి. నార్మల్గా ఉతికేసి బయట ఆరేయాలంటే మాకు చాలా కష్టం అనమాట. ఎందుకంటే బయట ఆరేసేది లేదు కాబట్టి బాల్కనీలో వేయాలి. బాల్కనీలో వేసామంటే నీళ్ళన్నీ ఎంత పిండినా కానీ కారుతానే ఉంటాయి. పిల్లలు తిరుగుతుంటారు కాబట్టి పడతారని ఒక భయం ఉంటుంది. లేదా నార్మల్గా త్వరగా ఏదో ఉతికేయాలి అనుకుంటే మాత్రం సాయంత్రం అలా ఉతికేసుకొని నైట్ పడుకునే ముందు ఇట్లా ఆరేస్తానండి. మార్నింగ్ నీళ్ళన్నీ పోతాయి కదా, సో ప్రాబ్లం ఉండదు అనమాట. పిల్లలు తిరిగినా కానీ పడతారని భయం ఉండదు. ఇలా బట్టలు ఆరేసుకోవడానికి మేమైతే ఇలాంటి స్టీల్ రాడ్స్ పెట్టించుకున్నాము. ఇలా ఆరేసి పైకి లాగేసి పెట్టేసామంటే మనకు అడ్డున్నట్టు ఉండదు, నీట్గా ఉంటుందన్నమాట చూడడానికి కూడా. మ్యాక్సిమం అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇదే చేస్తారండి, ఇట్లానే పెట్టించుకుంటారు బట్టలు ఆరేసుకోవడానికి. బయట ఆరేసుకునే ప్లేస్ ఉండదు కాబట్టి. అండ్ ఇంక ఇక్కడైతే చూడండి, మ్యాట్స్ అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి. సో మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.